శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. సంస్కర్తగా జగద్గురు శ్రీ శంకర భగవత్పాదులు అన్న కోణంలో మనం పరిశీలిస్తే శంకరాచార్యుల వారు సాధించినటువంటి అద్భుతమైన విజయాలు మనకి అర్థమవుతాయి. ఆయన అవతార స్వీకారం చేసేసరికి సమాజం అంతా కూడా అస్తవ్యస్తమైన స్థితిలో ఉంది. ప్రత్యేకించి ఆయన సమాజాన్ని సంస్కరించడం అనే కోణం ధర్మాన్ని అనుష్ఠించడం అన్న విషయంలో వచ్చింది. ఎందుకనంటే అప్పట్లో 72 అవైదికమైన వాదనలు ఉన్నాయి, 56 రాజ్యాలున్నాయి. 56 రాజ్యాలకి 56 అధిపతులు ఉన్నారు. కురు, పాంచాల, కోసల, కాశీ, వజ్జి, మల్ల, అంగ, మగధ, వత్స, మత్స్య, ఛేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర, ఆశ్మక, ఇలా ఎన్నో రాజ్యాలు. ఈ రాజ్యాలలో రాజులు, ప్రజలు, భిన్న భిన్న సంప్రదాయాలు, భిన్న భిన్న వాదనలు, ఎవరికి వారే తాము అనుష్ఠిస్తున్నది ఏదుందో అది సాత్విక మార్గము అనే స్థితిలో ఉన్నారు. ఉన్నవి చూస్తే 72 వేద విరుద్ధమైనటువంటి వాదనలు ప్రబలి ఉన్నాయి. అటువంటి సమయంలో శంకరాచార్యుల వారి వెనక ప్రభుత్వం లేదు. శంకరాచార్యుల వారి వెనకాతల ఏ సంస్థలు లేవు, ఏ సంఘాలు లేవు. ధనవంతుల్ని ఆశ్రయించి పనులు చేయించడం అన్నది శంకరాచార్యుల వారి జీవితంలో లేదు. కాబట్టి ఆయన ఒక్కరే ఈ 56 రాజ్యాలలోనూ పర్యటించి 72 అవైదికమైనటువంటి వాదనలను ఖండన చేస్తూ అసలు అనుష్ఠించవలసినటువంటి విషయం గురించి ప్రజలలో స్పష్టత తీసుకొచ్చారు. స్పష్టత తీసుకురావడం అన్న విషయంలో కృతకృత్యులు కావడానికి వచ్చిన ప్రతిబంధకం ఏమిటి అంటే, ఎవరికి వారు అనుష్ఠిస్తున్నది సాత్వికమైన మార్గము అని వాదించడం తప్ప నిజానికి అవి వేదానికి కట్టుబడినవి కావు. మనకి ధర్మం అత్యంత ప్రధానం. ఎందుకంటే అందరూ అనుష్ఠించవలసిన విషయాలుగా లోకంలో చెప్పబడేవేవి అంటే చతుర్విధ పురుషార్థములు, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇందులో శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం తీసుకుని ఉన్నారు కాబట్టి వారికి అర్ధకామాలతో సంబంధం లేదు. ఆయనకి ఎంతసేపు ధర్మానుష్ఠానం, జ్ఞానము చేత మోక్షం, ఈ 2 విషయాలతోటే అనుష్ఠానపరంగా ఆయనకి సంబంధం. కానీ ఆసేతు హిమాచల పర్యంతం పర్యటన చేయడం దేని కొరకు అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు చాలామంది. ఇప్పుడు ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఏదో ఒక కర్మ చేయడం కాదు, అర్ధకామములు ధర్మంతో ముడిపడేటట్లుగా చెయ్యాలి. ధర్మంతో ముడిపడేటట్లుగా కర్మానుష్ఠానం చేస్తే తప్ప చేసిన కర్మానుష్ఠానం వలన మనుష్య జన్మ తరించే అవకాశం లేదు. అటువంటప్పుడు ఆయన దృష్టి అంతా కూడా అసలు భారతదేశ పర్యటన సన్యాసాశ్రమ స్వీకారం చేసి ప్రారంభించగానే దేని మీద నిలబడింది అంటే, ముందు మొత్తం దేశాన్నంతటినీ కూడా ఒక సమాజంగా భావన చేసి సంస్కరించాలి. సంస్కరించి అవైదికమైన వాదనల నుంచి ప్రజలని వైదికమైన వాదన వైపుకి తిప్పాలి. వేదమును ప్రమాణముగా అంగీకరింపచేసి వేదము ఏం చెప్పిందో అటువంటి కర్మానుష్ఠానం చేసేటట్టుగా చెయ్యాలి. అందుకే ఏదో కర్మ చెయ్యడము ప్రధానం కాదు, ఏ కర్మ చెయ్యకుండా ఉండడము ముఖ్యం కాదు. కర్మ చెయ్యకుండానూ ఉండకూడదు, చేసిన కర్మ శాస్త్రవిహితమైనది కాకుండానూ ఉండకూడదు. అందుకు కదూ భగవద్గీతలో గీతాచార్యుడు ఒక మాట అంటాడు, నియతం కురు కర్మత్వం కర్మ జ్యాయో హ్యకర్మణ
శరీర యాత్రాపి చ తేన ప్రసిద్ధేద కర్మణ. అసలు కర్మ చెయ్యాలి, కర్మ చెయ్యకుండా ఎవరు ఉండకూడదు. ఎందుకంటే కర్మ నేను చెయ్యను అనగానే జీవన యాత్ర కూడా సిద్ధించదు, దేహపోషణ చేసుకోవడం కూడా సాధ్యం కాదు. కాబట్టి అందరూ కూడా కర్మ చేయవలసినదే. కానీ కర్మ చెయ్యడం ప్రధానం కాదు అక్కడ. నియతం కురు కర్మ, ఆ చేసేటటువంటి కర్మ ఏదైతే ఉన్నదో అది శాస్త్ర విహితము కావాలి. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు. ఒక పని చెయ్యాలి, ఒక పని చెయ్యకూడదు, ఈ రెండిటి మధ్యలో నిర్ణయం చెయ్యవలసి వస్తే శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకుని ఆ కర్మ చెయ్యాలా చెయ్యకూడదో నిర్ణయించాలి. చెయ్యాలి అని నిర్ణయిస్తే ఆ కర్మ ఎట్లా చెయ్యాలి అన్నదానికి కూడా శాస్త్రమే ప్రమాణం. శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్రం. రాజశాసనంలా ఏది తిరుగు లేకుండా శాసించి మాట్లాడుతుందో అది శాస్త్రం, అంటే వేదం. భగవంతుని ముఖతః వచ్చింది కాబట్టి, అపౌరుషేయం కాబట్టి, ఎవరి చేత చెప్పబడినది కాదు కాబట్టి, ధర్మమును చెప్పడానికి మొట్టమొదటి అధికారం ఎవరిది అంటే వేదానిదే మొదటి అధికారం. అందుకే శంకరాచార్యుల వారి అవతార పరిసమాప్తి చేసేటప్పుడు కూడా, మీరు మహాసముద్రం అంత వాంగ్మయం ఇచ్చారు, మాకు ఇంత వాంగ్మయం ఎట్లా అర్థమవుతుంది, మాకు తేలికగా చదువుకుని అనుష్ఠించడానికి వీలైన విషయాలు బోధ చెయ్యండి అంటే శంకర భగవత్పాదులు అందించినటువంటి మాట, అందరూ కూడా వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. వేదములో ఏ కర్మ ఎట్లా చెయ్యాలని చెప్పబడిందో ఆ కర్మ అట్లాగే చెయ్యండి. అసలు ముందరి తెలియాలంటే వేదం చదువుకోవాలి కదా. శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ, ఈ 5 కదూ ధర్మానికి ప్రమాణాలు. కాబట్టి మొదటిదైనటువంటి వేదాన్ని చదువుకునే ప్రయత్నమే చెయ్యాలి. వేదము ద్వారా ధర్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. వేదోఖిలో ధర్మమూలం. వేదము వలననే ధర్మము తెలుస్తుంది. ధర్మాన్ని చెప్పడానికి ప్రథమ అధికారి నిజానికి శృతియే. స్మృతి కూడా శృతిని అనుసరిస్తుంది. శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అంటాడు కాళిదాసు. ఆవు వెంట దూడ ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో, లేదా దూడ వెంట ఆవు ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో, అలా శృతి వెంట స్మృతి వెళుతూ ఉంటుంది. కాబట్టి వేదో నిత్యమధీయతాం, వేదాన్ని ప్రతిరోజు చదవండి. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదము ఎట్లా చెప్పిందో అట్లా కర్మలు చెయ్యండి. అప్పుడు అర్ధకామముల కొరకు చేసేటటువంటి కర్మలు ధర్మము చేత కట్టుబడితే, కర్మ చేసి చెయ్యనివాడే అవి కట్లు విప్పడానికి పనికొస్తాయి. ధర్మచట్రంలో ఇమడనివి ఏ ఉన్నాయో అవి బాధిస్తాయేమో కానీ ధర్మచట్రంలో ఇవిడినవి బాధించవు. కాబట్టి ధర్మానికి విరుద్ధమైన పనులు చేయకండి. చేయకపోవడమే కాదు, శృతిశిరపక్ష సమాశ్రీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం. పాండిత్యం ఉంది కదా అని, బాగా చదువుకున్నావు కదా అని వేదము ఏది చెప్పిందో దానికి విరుద్ధంగా మాట్లాడడం నేర్చుకోకు. నువ్వు పండితుడివి కావచ్చుగాక, నువ్వు విద్వాంసుడివి కావచ్చుగాక, నీ దగ్గర విద్య ఉండొచ్చుగాక, కానీ అది నువ్వు అనుకున్నవన్నీ సత్యాలు అని ప్రచారం చేయడానికి పనికి రాకూడదు. మనిషి శాస్త్రమునకు కట్టుబడి మాట్లాడాలి. వేదం ఏం చెప్పిందో అది సత్యము అని చెప్పడానికి నీ పాండిత్యం పనికి రావాలేమో కానీ, నువ్వు నమ్మిందేదో అది సత్యం, వేదం చెప్పిందేదో అది మీరు పట్టించుకోవక్కర్లేదని మాట్లాడడానికి నీకు ఉన్నటువంటి పాండిత్యం పనికి రాకూడదు. దుస్తర్కాస్తు విరమ్యతాం, వాత పెట్టి చెప్పారు శంకరాచార్యుల వారు. దుస్తర్కం చేయకు. నీకు పాండిత్యం ఉంది కదా అని, నీకో 4 ముక్కలు వచ్చు కదా అని, నువ్వు ఏమనుకుంటున్నావో అవన్నీ సత్యాలని, నీ అభిప్రాయాలే సత్యాలని, శాస్త్రము చేత చెప్పబడినటువంటివన్నీ ఆచరణ యోగ్యములు కావని నువ్వే తీర్మానం చేసి తీర్పులు ఇవ్వకు. దుస్తర్కాస్తు విరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం. ఎప్పుడు మాట్లాడినా వేదము చేత చెప్పబడిన విషయములను సమర్థించడానికి నీకున్న పాండిత్యాన్ని ఉపయోగించి మాట్లాడడం నేర్చుకో. అంటే శంకరాచార్యుల వారి యొక్క 32 సంవత్సరాల జీవితంలో 8 సంవత్సరాలు బాల్యం పోతే 24 సంవత్సరాలలో ఆయన యావత్ దేశంలో కూడా
చేసేటటువంటి కర్మలన్నీ కూడా వేద విహితంగా జరిగేటట్టుగా చెయ్యగలిగారు అంటే అక్కడొచ్చింది సమైక్యతా భావన. అక్కడ తీసుకురాగలిగారు, అందుకు జగద్గురువులయ్యారు. ధర్మాన్ని ప్రధానం చేశారు. ఆ ధర్మం ప్రధానం చేయడానికి వేదాన్ని ప్రమాణం చేశారు. వేదము ప్రమాణముగా అందరి చేత అంగీకరింపబడేటట్లుగా చేసి అందరి యొక్క ప్రవర్తన కూడా వేదము చేత కట్టుబడి ఉండేటట్టుగా చేసిన కారణం చేత నడుబడిలో వచ్చినటువంటి ఏకరూపత భారతీయ సమైక్యతకి కారణమైంది, ధర్మం నిలబడడానికి కారణమైంది. ధర్మక్షేత్రమైన భారతదేశంలో ఏది ప్రధానమో అది నిలబెట్టడంలో కృతకృత్యులై ధర్మానుష్ఠానం అందరి చేత చేయించారు కాబట్టి శంకరాచార్యుల వారికి ఒక్కరికే జగద్గురు అన్న బిరుదు అన్వయమైంది. ఇంత పరిశ్రమ మిగిలిన వాళ్ళు ఎవరు చేయలే. అందుకే శంకరాచార్యుల వారికే జగద్గురు అన్న బిరుదు అన్వయం. అందుకే వారి గురించి చెప్తూ అంటారు, ఇంత కష్టం ఎందుకు పడాలి అంటే మానవాళి పాడైపోకూడదు, అపురూపంగా వచ్చేటటువంటి జన్మ మనుష్య జన్మ. జంతువునాం నరజన్మ దుర్లభం వారు చెప్పిన విషయమే కదా. అయినప్పుడు ఆ మనుష్య జాతినంతటినీ ఉద్ధరించాలి, దానికోసం ఇంత శ్రమపడ్డారు. ఇది వారు చేసిన గొప్ప సంస్కరణ. కాబట్టి అపార కరుణా సింధుం అజ్ఞానధ్వాంత భాస్కరం నౌమి శ్రీశంకరాచార్యం సర్వలోకైక సద్గురుం. శంకర భగవత్పాదులు సాధించినటువంటి అనితర సాధ్యమైన విజయమేది అంటే అపార కరుణా సింధుం. వారి యొక్క కారుణ్యానికి హద్దు లేదు, దాన్ని కొలవలేరు. అందుకని ఇంతమందిని ఉద్ధరించడానికి అంత శ్రమపడ్డారు. అజ్ఞానధ్వాంత భాస్కరం, అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించడంలో ఆయన సూర్యభగవానుడై నిలబడ్డారు, దేశికులై మార్గాన్ని చూపించారు. నౌమి శ్రీశంకరాచార్యం సర్వలోకైక సద్గురుం. జగద్గురువులు మహానుభావులు అందరికీ మార్గం చూపించినటువంటి శంకర భగవత్పాదులకి 2 చేతులు కైమోడ్చి నమస్కరించుతున్నాను. కాబట్టి కర్మ మార్గాన్ని సంస్కరించారు. సంస్కరించి అది వేదము చేత కట్టుబడి ఉండేటట్లుగా చేసినటువంటి ఘనత శంకర భగవత్పాదులకి చెల్లుతుంది. అంతేకాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క భగవంతుని యొక్క రూపాన్ని ఆరాధన చేస్తారు. వైదిక మార్గంలో కూడా అందరూ ఒక్క దైవ స్వరూపాన్నే ఆరాధన చేస్తారు అని చెప్పడం సాధ్యం కాదు కదా. కొందరు శివుణ్ణి ఆరాధిస్తారు, కొందరు శాక్తేయంలో శక్తిని ఆరాధిస్తారు, గణపతిని ఆరాధిస్తారు, సూర్యుడిని ఆరాధిస్తారు, విష్ణువుని ఆరాధిస్తారు, సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తారు. ఆరాధించినప్పుడు ఎవరికి వారే ఈయన మాత్రమే దైవం, పక్కవాడు దైవమే కాదు అని అసలు ఆయనకి సంబంధించిన మంత్రాలు వేదంలో ఉంటే మాకు ఆదరణీయములు కాదు. మేము అసలు ఆ మంత్రం కూడా చదవం, అసలు ఆ పేరు కూడా ఎత్తాం. ఎంతసేపు మేము ఎవరిని ఆరాధన చేస్తున్నామో వాళ్ళే గొప్ప, పక్కవాళ్ళు చాలా తక్కువ అన్న భావన పెంపొందించుకుంటే అసలు వేద హృదయాన్ని ఎక్కడ అనుష్ఠిస్తున్నట్లు? వేదం అంతా ప్రమాణం కాదు, వేదంలో కొన్ని మంత్రాలే మాకు ప్రమాణం, వేదము చేత చెప్పబడిన రూపాల్లో కొన్ని రూపాలే మాకు ప్రమాణం అంటే వేదము ప్రమాణం ఎలా అయింది? శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం, శంకర భగవత్పాదుల యొక్క సమాజ సంస్కరణ ఎక్కడుంది అంటే ఉన్నది ఆ ఒక్క బ్రహ్మమే ఇన్ని రూపాలు ధరిస్తోంది. అందుకే ఆయన అందరి మీద స్తోత్రాలు చేయగలిగారు. అంత భక్తితో, అంత ఆదరభావంతో స్తోత్రం చేశారు. ఆయన అనుష్ఠించినప్పుడు కూడా ప్రధానమైనటువంటి రూపాల మూడిటిని కూడా ఆయన అనుష్ఠానంలో ప్రస్ఫుటమయ్యేటట్టుగా చేశారు. అందుకే అంతఃశాక్తో బహిశైవ వ్యవహారోతు వైష్ణవ. ఆయన అంతఃశాక్తో లోపల విశేషమైనటువంటి శక్తి స్వరూపం. ఎందుకని? ఎప్పుడూ అలా నడుస్తూ ఉండడమే. అసలు ఎప్పుడు విశ్రాంతి తీసుకున్నారు తెలియదు. ఎన్ని భాష్య గ్రంథాలు, ఎన్ని స్తోత్రాలు, ఎన్ని యంత్ర ప్రతిష్టాపనలు, ఎంతమంది దేవతల యొక్క ఉగ్రకళని తగ్గించడం, ఎంతమందికి ప్రబోధనం చేయడం, ఎన్ని వాదనలు, ఎన్ని ఖండనలు, ఎన్ని సమర్థనలు, ఎంతమందిని సంస్కరించడం. ఏది ఎక్కడ ఆగారైనా అసలు అది శక్తి స్వరూపం కదిలిపోతూ ఉంటుంది. శక్తి నిలబడిపోతే శక్తి ఎందుకు అవుతుంది? కదిలినదేదో అది శక్తి.
కాబట్టి ఆయన సాక్షాత్తు శక్తి స్వరూపం. ఇక బహిశైవ, పైకి చూస్తే శివస్వరూపం. విభూతి పుండ్రాలు పెట్టుకొని, మెడలో రుద్రాక్షమాల వేసుకొని, కాషాయ వస్త్రం కట్టుకొని, ఆ కదిలి వెళ్ళిపోతున్నటువంటి శంకరాచార్యుల వారి రూపం సాక్షాత్ పరమశివస్వరూపంగా ఉండేది. ఇక వ్యవహారీ తు వైష్ణవ, ఏ కార్యం చేసినా నారాయణ 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 నామాన్ని పలుకుతూ ఉండడం. కాబట్టి ఆయన యందు ఇది మాత్రమే అనుష్ఠిస్తారన్న లక్షణం లేదు. భస్మధారణం నిజానికి వైదికం అది. కాబట్టి ఆయన లోపల శక్తి స్వరూపంగా కారుణ్యంతో అమ్మవారు ఎంత అనుగ్రహమూర్తిగా ఉంటుందో అంత అనుగ్రహమూర్తిగా, అంత కష్టపడి సంచారం చేసి అంతమందిని ఉద్ధరించడం తన ప్రధాన ధ్యేయంగా పెట్టుకుని తిరిగారు. అట్లాగే పైకి శివస్వరూపం, లోపల నారాయణ నారాయణ నారాయణ, మూడు ఆయనలో కలిసిపోయి ఉండేవి. ఏర్పాటు చేసినది షణ్మత స్థాపనాచార్యులు. 6 ఉపాసన చెయ్యవచ్చు, వారు మోక్షమును ఇవ్వగలరు అని నిర్ధారించి గణాపత్యము, అట్లాగే సౌరము, శైవము, శాక్తేయము, వైష్ణవము, కౌమారము, 6 దేవతల్ని మీరు ఆరాధన చెయ్యవచ్చు. అందరూ ఒక్కటే, ఇందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఉన్న ఒక్క బ్రహ్మమే ఆయా పరిస్థితులను బట్టి ఆయా రూపాలను తీసుకుంది. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షీచేతో కేవలో నిర్గుణశ్చ అంటోంది కదా శృతి. ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక్కడే ఉన్నాడు. అంతేగాని ఇంతమంది పరమాత్మలు ఉన్నారనుకోండి, ఒక ఆయన ఇలా ఉండాలంటాడు సృష్టి నియమం, ఇంకో ఆయన ఇలా ఉండాలంటాడు. అప్పుడు అసలు సృష్టి ఎలా తిరుగుతుంది భేదాభిప్రాయాలతో? ఉన్నది ఆ ఒక్క పరమాత్మ. ఆ ఒక్క పరమాత్మ అనేక రూపాలు తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడు? గీతాచార్యుడే చెప్పాడు ఆ విషయం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని స్థాపించడం కోసం పరమ భాగవతోత్తములైన వారు ఏ రూపంలో భగవంతుణ్ణి చూడాలని అనుకుంటున్నారో ఆ రూపంలో కనపడి వాళ్ళ యొక్క కోరిక తీర్చడం కోసం, అదే సమయంలో రాక్షస సంహారం చెయ్యడం కోసం ఆయన ఒక రూపాన్ని తీసుకుంటున్నాడు. ఎక్కడున్నాడు రా శ్రీహరి అని హిరణ్యకశిపుడు గద్దించాడు. ఇందుకలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు ధనవగ్రణి వింటే అన్నాడు ప్రహ్లాదుడు. ఎక్కడున్నాడు శ్రీహరి అడుగుతాడు నాన్న. శ్రీహరి ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు నువ్వు చూడగలిగితే. ఆయన వేలి ఎక్కడ పెడతాడో హిరణ్యకశిపుడు, ఎక్కడ చూపించమంటాడో, అందుకని అటు బ్రహ్మగారిచ్చిన వరాలు పూర్తి చెయ్యాలి. పూర్తి చేసి అన్ని మినహాయింపులతో తాను రావాలి. బ్రహ్మగారి గురించి తపస్సు చేసినటువంటి హిరణ్యకశిపుడు అనేక వరాలు అడిగాడు. ఆ అడిగినప్పుడు నేను రాక్షసుల చేతిలో చచ్చిపోకూడదు, దేవతల చేతిలో చనిపోకూడదు, పంచభూతాల్లో పోకూడదు, ఆయుధం చేతిలో పోకూడదు, పావుల చేత పోకూడదు, ఇంట్లో పోకూడదు, బయట పోకూడదు, చనిపోయిన వాటితో పోకూడదు, బ్రతికున్న వాటితో పోకూడదు, గాలిన్ కుంభిని అగ్ని అంబూల ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాదిచ్చ నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త్రాస్త్ర శస్త్రాలిన్ మృత్యువులేని జీవనము లోకాధీశైపింపవే అన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. ఇప్పుడు బ్రహ్మగారి మాట నిలబెట్టాలి. రాత్రి కాదు పగలు కాదు ప్రదోష వేళ, నరుడు కాదు మృగం కాదు నరసింహావతారం, బతికున్నవి కాదు చనిపోయినవి కావు, తీసేస్తే బాధ లేదు, పెరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రాణం ఉంది గోళ్ల చేత. పైన కాదు కింద కాదు తొడల మీద, ఇంట కాదు బయట కాదు గడప మీద, ఇన్నిటికీ మినహాయింపులు వస్తూ హిరణ్యకశిపుడిని సంహరించాడు. ఆ ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడన్నాడు. ఎక్కడ హిరణ్యకశిపుడి వేలు పెడితే అక్కడి నుంచి రావాలి. హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడు లేడనుచు సుతున్ దైత్యుండు తర్జింప శ్రీనరసింహకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశముల రుద్దండ ప్రభావంబునన్ సమస్త బ్రహ్మాండమొక నారసింహమైపోయింది.
ఎక్కడ హిరణ్యకశిపుడు వేలు పెడితే అక్కడి నుంచి బయటికి రావడానికి సిద్ధపడింది. ఇప్పుడు ఒక రూపాన్ని తీసుకోవడానికి ఒక కారణం ఉంది. ధర్మ సంస్థాపన, భక్తులను అనుగ్రహించుట, దైత్యులను సంహరించుట, ఈ కారణాలకు వస్తున్నాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. అయినప్పుడు ఆ ఒక్క పరమాత్మయే ఇన్ని రూపాలు తీసుకుంటున్నది. నువ్వు ఏ రూపాన్ని పట్టుకున్నా మిగిలిన రూపాలు కూడా ఆయనవే. నువ్వు రామాయణం చెప్తే నా స్వామి అని పొంగి రామాయణం చెప్పాలి. సౌందర్యలహరి చెప్తే నా తల్లి, ఆ పరమాత్మయే తల్లి రూపంలో ఉందని పరవశించి చెప్పాలి. నువ్వు శివమహాపురాణం చెప్తే నా స్వామియే శివుడిగా ఉన్నాడని పరవశించగలగాలి. అది కదా పోతన గారు అంటారు, చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. అంతేగాని ఇందులో నువ్వు ఆరాధన చేయడం తప్పు కాదు, కానీ ఇదొక్కటే దైవం, ఇది తప్ప మేము మిగిలిన వాటి విషయం జోలికి వెళ్ళాం, మేము అసలు వాటి పేరెత్తాం, వేదంలో ఉన్న ఆ మంత్రాలు ఏవి కూడా మేము చదవం, అవన్నీ మాకు దూరం దూరం. ఇంకా వేదం ప్రమాణం ఎలా అయింది నీకు? వేదమే ప్రమాణము కానప్పుడు ఎట్లా ఆదరించినట్లు సమగ్రంగా? ఎట్లా అది ఒక పూర్ణత్వాన్ని తీసుకురాగలిగినటువంటి ఉపాసన అవుతుంది? అది శంకరాచార్యులు వారు ఎప్పుడు బోధించాల. శంకర భగవత్పాదులు చెప్పింది ఏంటంటే వేద హృదయాన్ని బోధించారు. అందుకే ఎప్పుడూ కూడా ఉన్నది ఒక్క భగవానుడే, అసలు రెండు లేవు, ఉన్నది ఒక్కటే అద్వైతం. మీరు ఏ రూపంలో భగవంతుణ్ణి ఆరాధన చెయ్యండి, ఆ భగవంతుణ్ణి ఈ రూపంలో ఆరాధిస్తున్నానని ఆరాధించు. చిట్ట చివరికి నీకేమవ్వాలంటే లోకమంతా ఈశ్వరుడు కావాలి. లోకేశ్వరుడు లోకమునందు కనపడాలి, విశ్వనాథుడు విశ్వమునందు కనపడాలి. వివేకానందుడు చెప్పినట్టు పూజ గదిలో పూజ చేయడం తప్పు కాదు, కానీ పూజ గదిలోనే చచ్చిపోతాననుకోవడం తప్పు. చివరికి నీకు ఎంత విస్తరించాలి భావన అంటే ఈ విశ్వమంతా నీకు పూజ గది కావాలి. ప్రహ్లాదుళ్ళ అటువంటి స్థితి ఏర్పడితే దాని కొరకు ఉపాసన చేస్తే అప్పుడు వేద హృదయము నీకు అందినట్టు. ఆ కోణంలో సంఘాన్ని సంస్కరించిన వారు శంకరాచార్యుల వారు. అందుకే పంచాయతన పూజ ప్రవేశపెట్టి విష్ణు సాలగ్రామం నేపాల్లో దొరుకుతుంది. అమ్మవారు జగదంబ యొక్క సాలగ్రామం స్వర్ణరేఖాశిల స్వర్ణముఖీ నదిలో దొరుకుతుంది గూడూరు దగ్గర. వినాయక సంబంధమైన సాలగ్రామం ఆ శోణానదిలో దొరుకుతుంది, శోణభద్ర అంటారు కదా, అక్కడ దొరుకుతుంది. సూర్య సంబంధమైనటువంటి స్ఫాటికం సాలిగ్రామం తంజావూరు దగ్గర ఉన్న వెల్లంలో దొరుకుతుంది. శివ సంబంధమైన సాలగ్రామం నర్మదా నదిలో బాణలింగంగా దొరుకుతుంది. అయితే ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, మరి ఇంత గొప్ప వ్యవస్థ చేసిన శంకరాచార్యుల వారు ఆయన స్థాపించినటువంటి పీఠాల అన్నిటిలోనూ కూడా శివలింగారాధన ఎందుకు పెట్టారు, చంద్రమౌళీశ్వర ఆరాధన? మరి ఇతర ఆరాధనగా ఎందుకు ఉంచలేదు ఆయన అంటే దానికి ఒకటే జవాబు. అసలు ఈ దేశాన్నే ఒక పూజామందిరం, యావత్ విశ్వమునకు ఈ దేశము ఒక పూజామందిరం. ఇది కర్మభూమి, ఇది వేదభూమి, ఇది ధర్మభూమి, ఇది పూజామందిరం. ఇది పూజామందిరం అనుకుంటే మీకు అసలు మధ్యలో ఉన్నది ఎవరు? నర్మదా నది. నర్మదా నదిలో దొరుకుతున్నది ఏది? బాణలింగం. కాబట్టి ఈ దేశంలో తనంత తానుగా ఆరాధింపబడుతున్నది ఏది? మధ్యలో ప్రధానంగా బాణలింగం ఆరాధింపబడుతోంది. అందుకే చంద్రమౌళీశ్వర లింగాల్ని ఆరాధన పెట్టారు. తద్వారా అంతటా చల్లగా ఉండేటటువంటి పరిస్థితి కల్పించారు. అంతేకాదు పంచాయతన పూజా విధానాన్ని పెట్టి శివారాధనే కాదు, నీకు విష్ణువు ప్రధానమైతే విష్ణువుని మధ్యలో పెట్టు, కానీ చుట్టూ శివుడు, అంబిక, సూర్యుడు, గణపతి ఉండాలి. గణపతి ప్రధానమైతే మిగిలిన నలుగురు ఉండాలి. ముందు ఈ నలుగురి పూజ చేసి అనుమతి తీసుకొని నువ్వు ఆ మధ్యలో ఉన్న శివుడి దగ్గరికో, విష్ణువు దగ్గరికో, గణపతి దగ్గరికో, సుబ్రహ్మణ్యుడి దగ్గరికో ఎక్కడికో వెళ్ళాలి తప్ప అసలు నేను అదొక్కటే పెట్టి నాకు మిగిలిన వాళ్ళతో సంబంధం లేదంటే కుదరదు. అంటే వైదిక హృదయాన్ని సమాజానికి పూజ ద్వారా కూడా అందించారు. పైగా అందరూ డబ్బున్న వాళ్ళు ఉండరు పూజా మందిరాలు కట్టి పూజ చేయడానికి. అందరూ పూజ చేసుకుని సంతోషించాలి, అందరికీ ఈశ్వర అనుగ్రహం కావాలి. కాబట్టి ఈ 5 సాలగ్రామాలు తెచ్చి చిన్న భరిణెలో విసిగుట్లో పెట్టుకో. ఈ 5 సాలగ్రామంలో పళ్ళెల్లో పెట్టుకుని నీళ్లు పోసి విభూతి పెట్టి బొట్టు పెట్టి లేకపోతే ఏదో దానికి కావలసిన తిలకాధారణ చేయించి దానికి 4 పువ్వులు వేసి నువ్వు పెట్టగలిగిన నైవేద్యం పెట్టి మళ్ళీ తీసి భరిణిలో పెట్టి గుట్లో పెట్టుకో.
నీకు ఆర్థికమైనటువంటి పటుత్వం లేదని పూజ మానవలసిన అవసరం లేదు. అందరికీ పూజని అందుబాటులోకి ఒక రూపంలోకి తీసుకొచ్చినటువంటి సంస్కర్త శంకర భగవత్పాదులు ఒక్కరే. అది శంకరాచార్యుల వారు సాధించినటువంటి పరమాద్భుతమైనటువంటి విజయం. అందుకే ఆ జగద్గురు పరంపరలో వచ్చినటువంటి జగద్గురువులందరూ కూడా అదే మార్గాన్ని అనుష్ఠించారు. బింబ ప్రతిబింబ న్యాయం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారిని ప్రస్తుతి చేస్తూ దేవీ పాదాంభోజ పూజాపరత్వా అర్చాలౌల్యా సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణునామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం అంటారు. ఆయనకి ఎప్పుడు లోపల కామాక్షి పరదేవత ఆరాధన అయిపోతూ ఉంటుంది. పైకి ఎప్పుడెప్పుడు చంద్రమౌళీశ్వరలింగాన్ని ఆరాధన చేద్దామా అని లౌల్యం, అంత భక్తితో పూజ చేస్తారు. ఎవరు తన దగ్గరికి వచ్చి అడిగిన విష్ణు సహస్రం చదువుకోండి అంటారు. ఆయన అసలు ఎన్ని కోటాను కోట్ల పర్యాయాలు విష్ణు సహస్రం చదివారు. కాబట్టి పౌనఃపుణ్యం విష్ణునామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. ఉన్నది ఒక్క పరబ్రహ్మమే ఇన్ని రూపాలుగా ప్రకాశిస్తోంది. ఏకస్త్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీర్వృషభకేత నమల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయలోకనాథ శ్రీశైలశేఖర విభో తవ సుప్రభాతం అంటారు కదా మల్లికార్జున స్వామి దగ్గర ఇప్పటికీ. అటువంటి స్థితిని కల్పించినటువంటి వారు శంకరాచార్యుల వారు. అంతేగాని కీర్తించడానికి కూడా ఒక మర్యాద ఒకటి ఉంటుంది కదా. అంతేగాని నిన్ను వాళ్ళు ఎవరో దర్శనం చేయడానికి వచ్చారు, వాళ్ళని కొరడాలు పెట్టి కొడుతున్నారు, అలా ఉంటాయా? అలా ఉండవు. అందరూ ఒక్కలాగే, అన్ని దేవతా స్వరూపములు ఒక్కటే అని ప్రతిపాదించినటువంటి మహాపురుషులు, అంత గొప్ప సంస్కరణ తీసుకొచ్చినటువంటి వారు శంకర భగవత్పాదులు. అందుకే శంకరాచార్యుల వారు చేసినటువంటి సంస్కరణ వల్ల దేశంలో అందరి పూజా విధానము ఒకటైంది. ఇప్పుడేమైంది? సమైక్యతాభావన తనంత తానుగా వెళ్ళి విరిసింది. ఇంత గొప్ప సంస్కరణ తీసుకొచ్చారు. అంతేకాదు, అసలు మంత్రశాస్త్రంలో వారి ప్రతిభ అద్వితీయం. వారికి తెలియనటువంటి విషయాలు లేవు మంత్రశాస్త్రంలో. శ్రీ విద్యోపాసన కానీ, ఏ ఇతర మంత్ర సంబంధమైన విషయాలు కానీ వారి యొక్క శక్తి అద్వితీయం. ఇన్ని ఎలా తెలుస్తాయి అంటే, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. సమస్త విద్యలకు అధిదేవతా శంకరుడు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు కదా శివానందలహరి ప్రథమ శ్లోకంలోనే. సకల విద్యాస్వరూపులు అటువంటి శంకరులు లోకానికి మంత్రశాస్త్ర సంబంధమైనటువంటి విషయాన్ని అందించాలి అంటే వారే అగ్రగణ్యులు. అంత గొప్పగా అందించారు. అందుకే మంత్రశాస్త్రాన్నంతటినీ కూడా అందించడంలో వారు ప్రపంచ సారతంత్రము అనబడేటటువంటి గ్రంథం ద్వారా ఆ మంత్రశాస్త్రానికి సంబంధించినటువంటి విద్యనంతటినీ కూడా అందించారు. అంతేకాదు, ఆ రోజులలో పూజా విధానంలో కొన్ని దోషాలు దొల్లుతూ ఉండేవి. చాలా ఉగ్రమైనటువంటి పూజలు, విశేషమైన బలులు, ఆఖరికి నరబలుల వరకు ఇటువంటివి పూజలు జుగుప్సాకరంగా జరుగుతుండేవి. అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమతో మాట్లాడి తన తలకాయే తీసేస్తానన్న వాడిని కూడా ప్రేమతో మాట్లాడడం అంటే ఎంత కష్టమండి. అందుకు శంకరాచార్యుల వారే వారి దరిదాపులకు వెళ్ళడం కూడా ఎవరికీ సాధ్యం కాదంటారు ఆ కీర్తి ప్రతిష్టల్లో. అటువంటి వారు కాపాలికం, కాలాముఖం, భైరవం, వామాచారం, అట్లాగే కొన్ని వైష్ణవ తంత్రాలు, ఇవన్నీ కూడా నిషిద్ధమైన పూజా విధానాలతో, ఆ భయంకరమైనటువంటి పూజా విధానాలతో ఉన్న రోజులలో వాటన్నింటినీ కూడా సౌమ్య పూజగా తీర్చిదిద్ది
పూజ అన్నది ఆత్మోద్ధరణకి పనికి రావాలి, సత్వగుణం ప్రకటితం అవ్వడానికి కారణం కావాలి అని చెప్పి అంత గొప్పగా వీటన్నింటినీ కూడా సంస్కరించి అన్ని చోట్ల వైదిక ఆరాధన తీసుకొచ్చిన వారు శంకర భగవత్పాదులు. అందుకే ఒక స్థితిలో ఏమైందంటే ఆ భగవన్మూర్తుల యొక్క తేజస్సు అలాగే ఉండిపోయింది. అనుష్ఠాన బలం తగ్గిపోయిన కారణం చేత మనుష్యులకు ఆ మూర్తి దగ్గరికి వెళ్ళడం, ఆరాధించడం సాధ్యం కాని విషయం అయిపోయింది. దానికి ఉగ్రకళ అని పిలిచారు. ఉగ్రకళ అంటే ఆవిడ కోపంగా ఉంది అని కాదు. ఇప్పుడు హరిద్వార్లో గంగానదిలో స్నానం చేయొచ్చు, కాశీలో స్నానం చేయొచ్చు. గంగ ఆ పైనుంచి పర్వతం నుంచి కింద పడుతున్న చోట వెళ్ళి తల పెట్టమంటే పెట్టగలరా? పెట్టలేరు. ఆవిడ యొక్క శక్తికి సరిపోయిన అనుష్ఠాన బలం మనకి లేదు నిలబడడానికి. అటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఒకప్పుడు. కాంచీపురంలోనే 8 దిక్కులకు కాళికా స్వరూపాలు వెళ్ళేవి. అటువంటి సమయంలో ఆ 8 కాళికా స్వరూపాల్ని శ్రీచక్రంలోకి తీసుకొచ్చేసి అమ్మవారిని సౌమ్యమూర్తిగా చేసేశారు శంకరాచార్యులు వారు. మన అనుష్ఠానానికి ఆవిడ అందేటట్టుగా ఆ ఎక్కువైన కళని తీసి శ్రీచక్రంలోకి ప్రవేశపెట్టారు. అది పృథ్వీ క్షేత్రం, అందుకని అక్కడ ప్రవేశపెట్టారు. జంబుకేశ్వరం జలక్షేత్రం. అప్పు క్షేత్రంలో నీళ్లలో శ్రీచక్రం ఎలా? అందుకని అమ్మవారిలో ఉన్నటువంటి తేజస్సు ఏది తట్టుకోలేకపోతున్నారో జనులు, ఆ తేజస్సుని అమ్మవారిలోంచి తగ్గించడానికి ఎదురుగుండా వినాయక ప్రతిష్ఠ చేసి కొంత తగ్గించి మరికొంత తేజస్సుని తీసి శ్రీచక్రతాటంకములు తయారు చేయించి ఆ శ్రీచక్రతాటంకములు వేయించారు అమ్మవారి చెవులకి. ఇప్పటికీ కూడా ఆ శ్రీచక్రతాటంకములు ఏ కారణం చేతనైనా కొద్దిగా మసకబారితే వాటికి తిరిగి సాన పట్టించి వాటిని పూజకి సిద్ధం చేసి అమ్మవారి చెవులకు ఆ శ్రీచక్రతాటంకములు వేసేటటువంటి అధికారం భారతదేశంలో ఒక్క కంచికామకోటి పీఠాధిపతులకే ఉంది. అది తీసి వేసే వరకు అన్ని పూజలు చేస్తారు, అన్ని పారాయణలు చేస్తారు, అంత శక్తివంతం. జంబుకేశ్వరంలో అమ్మవారి విషయంలో అంత గొప్పగా సాధించారు. అలాగే చెన్నైలో తిరువొట్టయూర్ అని ఒక ఊరు, అక్కడ అమ్మవారు ఉగ్రకళతో ఉండేది. ఆ అమ్మవారి యొక్క కళని తగ్గించి భక్తులు దర్శనం చేసుకోవడానికి వీలుగా త్రిపుర సుందరీ స్వరూపంగా మార్చారు. అట్లా ఆయన యావత్ భారత పర్యటనలో ప్రజలు తమకి అనుష్ఠాన బలం తగ్గిపోయిన కారణం చేత భగవన్మూర్తులలో పెరిగిపోయి ఉన్నటువంటి కళని తాము తట్టుకోలేని స్థితి ఎక్కడెక్కడ ఉన్నదో అక్కడక్కడ ఆ కళని తగ్గించి దానిని యంత్ర రూపంలోకో తాటంకాల రూపంలోకో తీసుకొచ్చినటువంటి ఘనత శంకరాచార్యుల వారిదొక్కరిదే. అంత గొప్ప పని చెయ్యడం అన్నది మీకు ఒక్క శంకరాచార్యుల వారి జీవితంలోనే కనపడుతుంది. అందుకే మీరు భారతదేశంలో ప్రఖ్యాత క్షేత్రాలు వేటికి వెళ్ళండి, శంకరాచార్యుల వారి స్పర్శ కనపడుతుంది. తిరుపతి వెళ్ళండి, ధనాకర్షణ యంత్రం వారు వేసింది. శ్రీరంగం వెళ్ళండి, జనాకర్షణ యంత్రం వారు వేసింది. మీరు ఎక్కడికి వెళ్ళండి శంకరాచార్యుల వారి యొక్క స్పర్శ స్పష్టంగా కనపడుతుంది. అంటే ఆయన ఎంతకాలం బ్రతికారన్నది కాదు, ఆయన ఇంత తక్కువ కాలంలో ఇన్నిలా సాధించారని ఆశ్చర్యపోవాలి. కాబట్టి అంతటి మహనీయుడు, అంత గొప్పగా సంస్కరణ చేసినటువంటి వాడు. అటువంటి శంకరాచార్యుల వారు సన్యాస వ్యవస్థని కూడా సంస్కరించారు. ఎందుకనంటే ఒక చోట అనేక మంది సన్యాసులు గుమిగూడారనుకోండి, వాళ్ళకి కూడా ఒక సంప్రదాయం, దాన్ని బట్టి విభాగం చేయడం, దాన్ని బట్టి వాళ్ళ అనుష్ఠానం, దాన్ని బట్టి వాళ్ళ దండక మండలాలు, దాన్ని బట్టి వాళ్ళు అనుష్ఠించే విధానాలు ఇవన్నీ ఉండాలి. అందుకని యావత్ భారతంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది సన్యాసులందరినీ కూడా వర్గీకరణ చేసిన వారు శంకరాచార్యుల వారే. అందుకే మీకు ఎక్కడో ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్ళందరూ శంకరాచార్యుల వారు ఇచ్చిన పేరు తమ సన్యాసనామంలో కలుపుకున్న వాళ్ళే కనపడతారు. అందులో దశనామి సన్యాస వ్యవస్థ అంటారు. సన్యాసుల్ని 10 పేర్లతో ఆయన వర్గీకరించారు. తీర్థ, శృంగేరిలో ఉన్న పీఠాధిపతులందరికీ చివరికి కనపడుతుంది, తీర్థ అన్న పేరు కనపడుతుంటుంది. భారతీ తీర్థస్వామి అలాగా. తీర్థ, ఆశ్రమ, వన, అరణ్య, గిరి, పర్వత, సాగర, సరస్వతి, భారతి,
పూరి 10 పేర్లతోటి వర్గీకరణ చేశారు. అలా వర్గీకరణ చేసినటువంటి ఫలితం ఇప్పటికీ కూడా ఎప్పుడో శంకరాచార్యుల వారు చేసినటువంటి సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళ విషయంలో చేసిన సంస్కరణ ఇప్పటికీ యావత్ భారతదేశంలో అట్లాగే పాటింపబడుతోంది. అంటే నిజంగా ఆయన ఎన్ని రంగాలలో ఎంతంత గొప్ప గొప్ప సంస్కరణలు చేశారో, ఎన్ని తీర్చిదిద్దారో ఆలోచించవచ్చు. ఏదో సన్యాసాశ్రమం తీసుకుని తాను ధరించడానికి ఏదో పరిమితమైన ప్రదేశాలు కొన్నింటిల్లో తిరిగి అటువంటివి చేసిన వారు కాదు. యావత్ భారతం 3 పర్యాయములు పాదచారి అయి పర్యటించి ఇన్ని విజయాలు సాధించి వచ్చినటువంటి మహానుభావుడైన ఆయన యోగశాస్త్రంలో కూడా అంత గొప్ప నిష్ణాతులు. యోగశాస్త్రంలో శంకరాచార్యుల వారి కన్నా నిష్ట కలిగినటువంటి వారు ఎక్కడా కనపడరు. ఆ నిష్ట వారికే చెల్లింది శంకరాచార్యుల వారికి. అందుకే జగద్గురువు అయ్యారు. వారికి తెలియని శాస్త్రం ఏం లేదు లోకంలో. ఆయన ఒకానొకప్పుడు మండనమిశ్రుడి యొక్క గృహం చేరవలసి వచ్చింది మహిష్మతి నగరంలో. ఆ మండనమిశ్రుడితో వాదించడానికి వెళ్ళినప్పుడు ఆయన యోగశక్తి చేత బయలుదేరి వచ్చి ఆ ఇంటిలోకి ప్రవేశించగలిగారు. అలాగే అమరక మహారాజు శరీరం వదిలిపెట్టేస్తే ఆ ఉభయ భారతి అడిగిన ప్రశ్నలకి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం సాక్షిమాత్రంగా ఉంటూ ఆ రాజు శరీరంలోకి ప్రవేశించగలిగారు. అట్లాగే అమ్మగారిని చూడడానికి, అమ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఆర్యాంబ గారికి ఆ చిట్ట చివరి కోరిక తీర్చడానికి ఆయన యోగ మార్గంలో, ఆకాశ మార్గంలో బయలుదేరి వచ్చి కాపాడారు. అమ్మగారిని కోరిన కోరిక తీర్చి ఉద్ధరించారు. అంటే శంకర భగవత్పాదులు ఎంత యోగ మార్గంలో నిష్ణాతులో మనకు అర్థమవుతుంది. అట్లాగని ఆయనకి అటువంటి శక్తి ఉంది కదా అని ఈ తగినంత సందర్భం లేకుండా దానిని వాడుకున్నది కనపడదు. సన్యాసాశ్రమ నియమానికి కట్టుబడి అట్లాగే బయలుదేరి నడిచి వెళ్ళేవారు. అత్యవసర పరిస్థితులలో తనకున్నటువంటి యోగశక్తులను ఆయన ప్రకటనం చేసేవారు తప్ప వాటిని దుర్వినియోగం చేయడం అన్నది ఎప్పుడూ లేదు. ఒకానొకప్పుడు రామకృష్ణ పరమహంస గంగానదికి అవతల తీరంలో కూర్చున్నారు. కూర్చునుంటే రామకృష్ణ పరమహంస విశేషమైన పేరు ప్రఖ్యాతులు. ఎవరైనా సంస్కరించాలి ఈ వ్యవస్థని అంటే ముందు వారికి విపరీతమైన కీర్తి ప్రతిష్టలు వారు ఉన్న కాలంలో ఉండాలి. వారు శరీరంతో ఉన్న రోజులలో వారి కీర్తి ఈ దేశంలో కాదు, సర్వే సర్వత్రా ఉంటే ముందు ఆ సువాసన వెళ్ళాలి, కీర్తి గుబాళింపులు వెళ్ళాలి. వెడితే వారిని చూడగానే ఆ గౌరవం ఉంటుంది. ఆ స్థితి శంకరాచార్యులు వారిది. అందుకే శంకరులు వస్తున్నారనేటప్పటికీ ఆ కీర్తి గుబాళింపులు అలా వెడుతూ ఉండేవి. లేకపోతే 7 సంవత్సరాలకు అంత విద్య ఏమిటండి? ఆశ్చర్యం కదా. అటువంటి వ్యక్తి గురించి ఆ కీర్తి ప్రతిష్టలు వేనోళ్ళ చెప్పుకొనబడి ఉండవు. అటువంటి శంకరాచార్యుల వారు అంత గొప్పవారు. సరే, అంత శక్తి ఉన్నా దాన్ని చౌకబారుతనంతో ఆవిష్కరించడం ఆయనకి ఎప్పుడూ లేదు. ఒకప్పుడు రామకృష్ణ పరమహంస గంగానది అవతల తీరంలో కూర్చుని ఉన్నారు. ఆయనకి అంత కీర్తి ప్రతిష్టలు ఏమిటి అని అసూయ. అసూయ ఏం చేస్తుంది అంటే అవతల వారిని తక్కువ చేసి చూపించడానికి శక్తి లేని వాడి చేత కూడా ప్రయత్నం చేయిస్తుంది. ముందు తన పరిస్థితి ఏమిటో, తానెంత వాడో, తానెంత చిన్నవాడో తెలుసుకోడు. తెలుసుకోకుండా తాను పెద్దవాడిని అనుకుని అసలు తను పేరెత్తడానికి కూడా అర్హత లేనంత మహాపురుషుల్ని కూడా విమర్శించేంత తెగువకు వెళ్ళిపోతాడు. రామకృష్ణ పరమహంస మీద అదే అసూయ వచ్చింది ఒక సన్యాసికి. ఆయన ఏం చేశాడు, రామకృష్ణ పరమహంసని ఏదో తక్కువ చెయ్యాలని నీళ్ల మీద నడుచుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళాడు. వెళ్ళి పరమహంస ముందు నించున్నాడు. పరమహంస అన్నారు, మీరు చాలా తపస్సు చేసి శక్తులు సంపాదించినట్లున్నారన్నారు. అవును అన్నాడు. ఇంత కష్టపడి తపస్సు చేసి సంపాదించుకున్న శక్తి గంగానది మీద నడిచి రావడానికి ఖర్చు పెట్టే బదులుగా పావలా ఇచ్చి పడవలో రావచ్చుగా, ఎందుకు ఖర్చు పెట్టుకున్నారన్నారు. మొహం మాడిపోయింది. పెద్దలతోట అక్కర్లేని విషయాలు. మన చిన్నతనం ఏమిటో మనం తెలుసుకోకుండా పెద్దల విషయంలో ఎగిరి పడితే దుష్పరిణామాలు వెంటనే పాఠం చెప్తాయి. అప్పుడైనా తెలుసుకోవాలి కదూ ఏ తప్పు కట్టి కుడిపేస్తోంది మన్ని అన్నది. కాబట్టి అంతటి శక్తి సంపత్తి కలిగినటువంటి వారు
ధర్మం ప్రబోధం జరగాలి. దానికోసమని యావత్ భారతంలో ఎన్నో చోట్ల మఠాలను స్థాపించారు. పీఠాలు కాదు, శంకర మఠాలు అంటారు. మీరు ఎక్కడికి వెళ్ళండి, విశాఖపట్నం వెళ్ళండి, శంకర మఠం కనపడుతుంది. హైదరాబాద్ వెళ్ళండి, శంకర మఠాలు కనపడతాయి. ఈ మఠాలన్నీ ఎందుకు అంటే ధర్మ ప్రచారం జరుగుతూ ఉండాలి, పురాణం చదువుతూ ఉండాలి, వేదం జరుగుతూ ఉండాలి, మంచి మాటలు వినపడుతూ ఉండాలి, అందరూ వచ్చి కూర్చోవాలి, ధర్మం గురించి తెలుసుకుంటూ ఉండాలి. దానికోసం మఠస్థాపన చేసినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు ఒక్కరే. అన్ని మఠాలు పెట్టారు. అంటే ఆ తర్వాత జరిగిన విదేశీ దండయాత్రల్లో నిజానికి బహుశः మూతపడిపోయినటువంటివి పోగా ఇన్ని మఠాలు ఇంకా ఉన్నాయి అంటే అసలు శంకరాచార్యుల వారి యొక్క దార్శనికత గురించి ఏమని చెప్తాం? ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం ఏమిటి? ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలతో నిలబడిపోవాలి అంటే భవిష్యత్తుని దర్శనం చేయగలగాలి. భవిష్యత్ దర్శనం చేసి ఇది ఈ జాతికి అవసరం, దీన్ని నేను ఇలా అందించకపోతే కాలంలో నేను ప్రవేశపెట్టినవి నిలబడే అవకాశం ఉండదు, ఇది ఎప్పటికీ ప్రయోజనం అందాలి అంటే దీన్ని ఇట్లా వ్యవస్థ చెయ్యాలి అన్న దృష్టికోణం ఎవరికి ఉంటుందో వారే ఇన్ని చేయగలరు. ఎంత దార్శనికత వారిది! అందుకే అన్ని మఠాలను స్థాపించారు. అంతేకాదు, దేశానికి 4 మూలలా 4 పీఠాలు పెట్టారు. చూడండి, కాపలా పెట్టారంటారు, 4 వైపులా కాపలా ఉంచారంటారు. అలా వైదిక ధర్మ పరిరక్షణ కొరకు 4 పీఠాధిపతులు 4 పీఠాలని చూసేటట్టుగా ఏర్పాటు చేశారు. ఇందులో తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము. కాంచీపురంలో ఆయన పీఠాన్ని ఏర్పాటు చేసి స్వయంగా తానే మొదటి పీఠాధిపతిగా ఆ పీఠాన్ని అధివసించారు. అటువంటి శంకర భగవత్పాదులు తూర్పున పశ్చిమాన ఉన్నటువంటి పీఠాలు సముద్ర తీరంలో ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఇది విచిత్రం. సముద్ర తీరాలలో తూర్పు పశ్చిమాల్లో, ఉత్తర దక్షిణాల్లో కొండల మీద ఉండేటట్టుగా ఏర్పాటు చేశారు. ఆయన దార్శనికత ఎంత గొప్పగా ఉంటుందో! అంతేకాదు, ఉత్తర భారతదేశం నుంచి వచ్చినటువంటి సురేశ్వరాచార్యుల వారిని తీసుకొచ్చి దక్షిణ భారతదేశంలో ఉన్న శృంగేరి పీఠానికి పీఠాధిపతిని చేశారు. అలాగే దక్షిణ దేశంలో ఉన్నటువంటి తోటకాచార్యుల వారిని తీసుకెళ్ళి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి బదరీ క్షేత్రంలో ఉన్న పీఠానికి పీఠాధిపతిని చేశారు. కేరళలో ఉన్నటువంటి నంబూద్రి బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి బదరీ క్షేత్రంలో అర్చకత్వానికి నియోగించారు. కర్ణాటకలో ఉన్నటువంటి విద్వాంసుల్ని నేపాల్లో అర్చనకి ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో ఉన్నటువంటి పండితుల్ని తీసుకెళ్ళి రామేశ్వరంలో అర్చనకి ఏర్పాటు చేశారు. ఎక్కడి వారు అక్కడే కాదు, ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి. దానివలన ఏమైంది అంటే భారతదేశ సమైక్యతా స్ఫూర్తి వెల్లివిరిసింది. అందరినీ అన్ని చోట్లకి కలిపారు. కలిపి అంత గొప్పగా ఆయన ఆ స్థితిని ఏర్పాటు చేశారు. అంతేకాదు, పర్యావరణ పరిరక్షణ విషయంలో కూడా శంకరాచార్యుల వారు చేసినటువంటి సేవ, వారు చేసిన పరిశ్రమ పరమాద్భుతమైనటువంటిది. ఎందుచేతనంటే ఇవాళ మనందరం దేని గురించి మాట్లాడుతున్నాం? నదులను రక్షించండి, నదులను రక్షించండి, నదులు కలుషితమైపోతున్నాయి, నదులలోకి మురుగుడు కాలువలు విడిచిపెట్టేస్తున్నారు, త్రాగునీరు దొరకట్లేదు అని గంగా నదిని కూడా మనం పరిశుద్ధం చేసుకోవలసినటువంటి స్థితికి జారిపోయాం. కానీ నదులు ఎంత గొప్పవో, నదీ జలాలు ఎంత గొప్పవో, కేవలం లౌకికంగా దాహం తీర్చడం ఒక్కటే కాదు, ఆ నదీ జలాలు ఇహపరాలు రెండూ అందడానికి వీలుగా మనిషికి ఎంత గొప్ప నిచ్చెనగా నిలబడగలవో, అటువంటి నదులను మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో శంకరాచార్యుల వారు అష్టకాల రూపంలో తెలియచేశారు. యమునా నదీ వైభవాన్నంతటినీ యమునాష్టకంగా, గంగానదీ వైభవాన్ని గంగాష్టకంగా, యమునా నదీ వైభవాన్ని యమునాష్టకంగా మనందరికీ అందించి ఆ అష్టకం చదువుకుంటుంటే అసలు నదుల వలన నీరు, ఆ నీటి విలువ, అమృతం వా ఆపహ అంటాం కదండి. ఈ లోకంలో అమృతం ఏది అంటే నీరే. ప్రాణం పోతుంటే పంచభూతాల్లో మిగిలిన 4 భూతాల్లో దేన్ని తీసుకొచ్చి ముఖం మీద చిలకరించినా తిరిగి చైతన్యం రాదు. ఒక్క నీళ్లు చల్లితే
ఉత్క్రమణం అవుతున్నటువంటి ప్రాణాలు మళ్ళీ స్వస్థానాన్ని చేరుకుంటాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని కదు లింగ పురాణం. నీటి రూపంలో భగవంతుడు ఉన్నాడు. నీటి రూపంలో భగవంతుడుండి లోకాన్నంతటినీ బ్రతికిస్తున్నాడు. అందుకే అంత గొప్పగా ఆయన అసలు ఈ భూమి యొక్క గొప్పతనం, వాయువు యొక్క గొప్పతనం, నీటి యొక్క గొప్పతనం, దీన్నంతటినీ కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడక్కడ స్తోత్రాల రూపంలో చెప్పారు. అయితే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. అద్వైతంలో ఉన్నవారు శంకరాచార్యుల వారు కదా, అద్వైతం అంటే రెండు కానిది కదా, రెండు కానిది అంటే ఒక్కటే కదా, ఒక్కటే అయినప్పుడు మరి ఆయన ఎవరి పట్ల స్తోత్రం చేసినట్లు? అటువంటి పరవశం ఎందుకు కలిగింది అంటే ఇది శంకరాచార్యుల వారి విషయంలోనే కాదు, శంకరాచార్యుల వారి పరంపరలో శంకరాచార్యుల వారి యొక్క అనుమాయులలో అందరిలో కనపడుతుంది. మధుసూదన సరస్వతి స్వామి వారు ఆనందమందాకిని అని ఆయన గొప్ప గ్రంథాన్ని రచించారు. అందులో ఆయన శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేశారు. ఆయనకి కృష్ణ పరమాత్మ అంటే విశేషమైనటువంటి భక్తి. అంత భక్తి కలిగినటువంటి వారు జ్యోతిస్వరూపంగా యమునా నది తీరంలో తిరుగుతోంది అని శ్లోకాలు చేశారు. అంతేకాదు ఆయన వేణువు మీద చేశారు, ఆయన నెమలిపించం మీద చేశారు, ఆయన యొక్క ఆ కపోలాల మీద చేశారు, నుదురు భాగం మీద చేశారు. ఆఖరికి ఆ తల్లి ఆయన్ని కృష్ణ పరమాత్మని నిద్రపుచ్చడం, నిద్రలేపడం, ఈ వీటన్నింటి మీద కూడా ఆయన చేసినటువంటి శ్లోకాలు పరమాద్భుతం. అయితే మరి రెండోది లేదన్న వాళ్ళకి స్తుతి పాఠం ఎలా వచ్చింది మరి అంటే ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించాలి. శంకరాచార్యుల వారే దీనికి జవాబు చెప్పారు. షట్పదీ స్తోత్రం చేస్తూ ఆయన అన్నారు, సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ అన్నారు. అంతటి జ్ఞాని భక్తితో ఉంటాడు. భక్తి లేని జ్ఞానం ఉండదు లోకంలో. భక్తి పరిణితి చెంది జ్ఞానముగా మారుతుంది. కాబట్టి భక్తి పోవడం అన్న మాట ఎప్పుడూ ఉండదు. చంద్రుడు వెన్నెల విడివడి ఉండవు, సూర్యుడు కాంతి విడివడి ఉండవు, వజ్రము ప్రభ విడివడి ఉండవు, పుష్పము సౌరభము విడివడి ఉండవు, పాలు తెలుపు విడివడి ఉండవు, వాహనము వేగము విడివడి ఉండవు, కలిసి ఉంటాయి. జ్ఞాని భక్తి కలిసే ఉంటాయి. అది తెలిస్తే కదూ ఆ స్థాయికి వెళ్ళడమో, స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి నిష్పక్షపాతంగా చదవడమో చేస్తే తెలుస్తాయి. అందుకని ఆయన చెప్పారు స్పష్టంగా, సాముద్రోహి తరంగ క్వచన సముద్రో నతారంగ అన్నారు. పెద్ద సముద్రం ఉందనుకోండి, దానిలో కెరటాలు వస్తుంటాయి. ఇప్పుడు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సముద్రపు నిలబడేమంటాం, అబ్బా ఎంత పెద్ద కెరటం వచ్చిందో, కెరటం అదిగో కెరటం పుడుతోంది, కెరటం లేస్తోంది, కెరటం విరిగి పడిపోయింది, కెరటం నా కాళ్ళ దాకా వచ్చింది, పాదాలు కడిగింది, వెనక్కి వెళ్ళింది, సముద్రంలో కలిసిపోయింది అంటాం. కానీ నిజానికి కెరటం అన్నది ఎక్కడుంది? సముద్రమే కెరటము. సముద్రంలో కెరటము పుట్టింది, సముద్రములో పెరిగింది, సముద్రములో లయమైపోతోంది. అయినా మరి కెరటం అని పిలవట్లా? ఒక కెరటం ఎక్కడుంది? ఒడ్డున ఉంది. నిజానికి మీరు సముద్రం మధ్యలోకి వెళ్ళి చూశారనుకోండి, కెరటాలు ఉండవు. విశాఖపట్నం విమానాశ్రయంలో దిగే విమానాలు సముద్రం నుంచి వచ్చి దిగుతూ ఉంటాయి. దిగుతున్నప్పుడు మీరు ఆ సముద్రం వంక చూస్తే సముద్రం మధ్యలో ఏ కెరటాలు ఉండవు. సముద్ర మధ్యంలో విమానం ఉండగా మీరు ఒడ్డు వైపుకి చూస్తే, ఆ కైలాసగిరి అటువైపుగా విమానం వస్తున్నప్పుడు చూస్తే తెల్లటి ముత్యాల హారాల పంక్తులు వేసినట్టు కెరటాలన్నీ సముద్ర తీరంలో ఉంటాయి. అంటే తీరంలో కెరటాలు ఉన్నాయి, లోపల కెరటాలు లేవు. జ్ఞాని ఒక స్థితిలో భగవంతుణ్ణి మనసులో స్మరణ చెయ్యగానే ఆయనకి ఉన్నటువంటి ఆ భక్తి పెళ్ళుబుకి నిర్గుణంలోంచి సగుణంలోకి ప్రవేశించి స్తోత్రం చేస్తాడు. అంత మాత్రం చేత ఆయన ఏదో బహిర్ముఖుడైపోయాడని కాదు, ఆ జ్ఞానావస్థలోనే ఉంటాడు. ఉండి చేసిన పని ఈశ్వరుడు ఆయన ద్వారా చేయిస్తున్నాడని గుర్తు. ఆయన అన్నమాట నిజమవుతుంది, అందుకని యోగి అయ్యాడు. లోపలికి వెళ్ళిపోతే ఇక కెరటాలు లేవు, సముద్రమే ఉంటుంది. నిజానికి కెరటము సముద్రము రెండు ఉన్నాయా? రెండు లేవు. రెండు లేకపోయినా కెరటం సముద్రం అంటున్నామా లేదా? అట్లాగే ఆ జ్ఞాని సగుణ రూపారాధన గురించి ఆలోచన చేసినప్పుడు పొందినటువంటి పరవశం స్తుతిపాఠంగా మారుతుంటుంది. అది శంకర భగవత్పాదులే చెప్పారు. అట్లా ఎన్ని స్తోత్రాలు ఇచ్చారో ఆయన పరంపరలో వచ్చిన వాళ్ళు ఆ స్థితిలో ఉండి
ఎన్ని స్తోత్రాలు ఇచ్చారు. భగవాన్ రమణులు అరుణాచల అక్షర మణమాల రాయలా, లీలాశుకుడు కృష్ణకర్ణామృతం అందించలా, వాళ్ళందరూ అద్వైత సాంప్రదాయం వాళ్ళే. మధుసూదన సరస్వతీ స్వామి వారి ఇవ్వాల, చంద్రశేఖర భారతీ స్వామి వారి ఇవ్వాల, సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి ఇవ్వాల, శంకరాచార్యుల వారి ఇవ్వాల, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దుర్గాస్తవం చేయలే. వాళ్ళందరిది అదే స్థితి. ఆ స్థితి గురించి తెలుసుకోగలిగినంత భక్తి ఉన్నవాడికైనా అది అర్థమవుతుంది. అది లేకపోతే ఎందుకు అర్థమవుతుంది అసలు? దాని మీద నిష్పక్షపాతంగా అబ్బా ఏమి స్థితి అని అభినందించగలిగితే కనీసం ఆ స్థితి యొక్క ఔన్నత్యం అర్థమవుతుంది. కాబట్టి అటువంటి స్తోత్రాలు ఆయన ఇచ్చినవి ఎన్ని ఉన్నాయో, అంతటి మహానుభావులు. అటువంటి శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంత స్థాపకులు. అద్వైత సిద్ధాంతాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎందుచేత అంటే అద్వైత సిద్ధాంతము అనగానే అద్వైతం రెండు కానిది, ఉన్నది ఒక్కటే. ఎట్లా అంటే ఆయనే అనేక ఉదాహరణలు చూపించారు. అసలు సత్యము లేకుండా అసత్యము ఉండే అవకాశం లేదు. ఉన్నదేది సత్యం, ఉన్నది బ్రహ్మ. ఆ ఉన్నది ఏదో ఆ ఉన్న దాంట్లోనే అసత్యమైనది కూడా తెలుస్తోంది. ఉదాహరణకి అక్కడ తాడు ఉందనుకోండి, ఆ తాడుని చూసి చీకట్లో పాము అనుకున్నాడు. పాము అనుకోగానే అక్కడ పడగుందని, పాము కదులుతోందని, బుస్సుమంటోందని అనుకున్నాడు. ఒక దీపం తేగానే పాము లేదు తాడు అని తెలిసింది. తాడే లేదనుకోండి, పాము ఉందని ఎలా తెలుస్తుంది? సత్యమైనటువంటి జగత్తు ఉంటే దాని మీద అసత్యమైనటువంటి, సత్యమైన పరమాత్మ ఉంటే, బ్రహ్మము ఉంటే దాని మీద అసత్యమైన జగత్తు మాయగా ఆరోపింపబడి ఉంది. అది జ్ఞానము కలిగితే తొలగిపోతుంది. జాగృతి యందు సృష్టి ఉంది, స్వప్నమునందు వేరొక స్థితిలో ఏవో ఊహిస్తున్నాడు, తెలివొచ్చింది, అది లేదు. ఎవరు స్వప్నంలో చూశాడో వాడున్నాడు, స్వప్నంలో చూసినవి మాత్రం లేవు. అద్వైతమునందు సత్య ప్రతిపాదన కూడా అంతే. అట్లాగే అద్దం ఉంది, అద్దంలో ప్రతిబింబం ఉంది. అద్దంలో ప్రతిబింబం యథార్థమా? కాదు. నిజానికి బింబం యథార్థం, ప్రతిబింబం యథార్థం కాదు. అదే కదా విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు ప్రతిపాదించినటువంటి విశేషం. కాబట్టి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు అందులో పరమ సత్యము జ్ఞానము కలిగితే రూఢమవుతుంది. దారువు దంతి, అక్కడ ఒక కొయ్యి ఉంది, దాంతో ఏనుగు బొమ్మ చేశారు. మనవడు ఆ బొమ్మ అట్టుకుని తాతగారు ఏనుగు తొండమండి, ఏనుగు కాళ్ళండి, తాతగారండి ఇది ఏనుగండి, తాతగారు ఏనుగు దంతాలండి అంటున్నాడు. తాతగారు అన్నాడు, పిచ్చినా అన్న అది ఏనుగు కాదురా, అది కొయ్య అన్నాడు. ఎవరు సత్యం చెప్తున్నారు? తాతగారే చెప్తున్నాడు అది కొయ్య అని. పిల్లవాడేమనుకుంటున్నాడు? ఏనుగు అనుకుంటున్నాడు. నిజానికి కొయ్య మీద ఆరోపింపబడింది నామరూపాలే మాయ. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. కుండ అన్నాను అనుకోండి, దాని రూపం ఉంటుంది, నల్లగా ఉంటుంది, మట్టితో చేస్తారు. వేసవి కాలంలో నీళ్లు చల్లగా ఉండడానికి అందులో పోసుకుంటారు. గబుక్కుని దాన్ని సరిగ్గా పట్టుకోకపోతే కింద పడితే పగిలిపోతుంది. ఏమిటది అన్నాను అనుకోండి, కుండ అంటారు. రూపం చెప్తే నామం వస్తుంది, నామం చెప్తే రూపం వస్తుంది. కానీ ఆ నామరూపాలు రెండూ నిజంగా ఆ కుండ మట్టి, అది సత్యం. కాబట్టి సత్యమైనది బ్రహ్మము. జ్ఞానము కలిగితే ఆరోపింపబడిన జగత్తు అదృశ్యమవుతోంది. సాధికారికంగా ఉపనిషత్తుల్ని, భగవద్గీతని బ్రహ్మసూత్ర భాష్యంతో నిరూపణం చేసి చూపించిన వారు శంకర భగవత్పాదులు. అందుకే వారు అద్వైతం గురించి మాట్లాడుతుంటే మధ్యార్ధున క్షేత్రంలో శివలింగంలోంచి చెయ్యి పైకొచ్చి అద్వైతం సత్యం, అద్వైతం సత్యం, అద్వైతం సత్యం అని 3 మాటలంది. వేదమే చెప్తోంది. శంకరాచార్యుల వారు కొత్తగా కనిపెట్టలేదు అద్వైత సిద్ధాంతాన్ని. శంకరాచార్యుల వారు వేదాంతర్గతమైనటువంటి మౌలికమైన సత్యాన్ని అద్వైతముగా ప్రతిపాదించారు. ఆయన కొత్తగా కనిపెట్టి తీసుకొచ్చి చెప్పింది ఏం కాదు. కాబట్టి ఆ ఉన్నదేదో అది అంతటా ఉన్నది, అందరిలోనూ ఉన్నది, అదొక్కటే సత్యం. అందుకే
ఆ నేనన్నది ఏదో అది ఇలా చూపించినప్పుడు నేను, ఇలా చూపించినప్పుడు నువ్వు మధ్యలోనే ఈ స్వార్థం అంతా ఉంది. నిజానికి ఇందులో ఉన్న నేను, అందులో ఉన్న నేను ఒక్కటే అని తెలుసుకుంటే ఉన్నదంతా ఒక్కటే, ఏ గొడవలు లేవు. దాని ఆకలి బాధ నా ఆకలి బాధ, దాని దాహం బాధ నా దాహం బాధ అన్నీ ఒక్కటే అనగలిగితే ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతారు. అక్కడ వచ్చింది జాతీయ సమైక్యత. అది శంకర భగవత్పాదుల గొప్పతనం. ఆత్మనివేద్యంబగు నీదు వైభవము చందం పెట్టిదో ఈశ్వర అంటాడు బ్రహ్మగారు కృష్ణ పరమాత్మని స్తోత్రం చేస్తూ భాగవతం దశమస్కంధంలో. నాలో నేనన్న పేరుతో లోపలున్నవాడివి, అన్ని ప్రాణులలో నేనన్న పేరుతో ఉన్నవాడివి నువ్వే. నేనన్నప్పుడు ఇలా చూపిస్తాను, నువ్వన్నప్పుడు అలా చూపిస్తాను. అక్కడ వచ్చింది ఈ ప్రపంచం, అక్కడ వచ్చింది అల్లరంతా. అలా కాకుండా అంతటా ఉన్నది ఆ ఒక్కటే అనగలిగితే సమైక్యతాభావం జ్ఞానం. అంత గొప్ప స్థితిని కల్పించినటువంటి వారు, అంత గొప్పగా అన్ని కోణాలలో సంఘాన్ని సంస్కరించిన వారు శంకర భగవత్పాదులు. అందుకే శంకరాచార్యుల వారి గురించి ఒక మాట అంటారు, తస్మాత్ ఆత్మజ్యం హెచ్చయేత్ భూతికామః. నీకు శ్రేయస్సు కలగాలి అనుకుంటే, నువ్వు మనుష్యుడిగా జీవితాన్ని ప్రయోజనాత్మకంగా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటే, మహానుభావుడు ఆత్మజ్ఞాని అయినటువంటి శంకర భగవత్పాదుల్ని పూజించు, జగద్గురువులైన శంకరాచార్యుల వారిని గురువుగా స్వీకరించు అంటారు. అందుకే ఇప్పటికీ సంప్రదాయంలో పెద్దలు ఏం చెప్తారంటే, గురువు లేకపోతే శంకరాచార్యుల వారినే గురువుగా వరించి జీవితంలో ముందుకెళ్ళిపోతే శంకరులే ఎవరో ఒకరి రూపంలో వారిని అనుగ్రహించి సరైన మార్గంలో నడుపుతారు అంటారు. అంతటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదులు చేసినటువంటి సంస్కరణలు ఒక్కసారి కొన్నిటిని మాత్రమే మనసులో స్మరించి, అంతటి మహాపురుషులైన ఆ శంకర భగవత్పాదుల యొక్క పాదాలకు నమస్కరించి ఎన్ని జన్మలెత్తినా ఈ దేశంలోనే పుట్టాలి, ఎన్ని జన్మలెత్తినా జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క అంతేవాసిత్వంలోనే బ్రతకాలి. వారి ద్వారానే సత్యము, వారి మార్గమును అనుష్ఠించి తరించాలి అని అటువంటి స్థితిని కల్పించమని పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ, జగద్గురు శంకర భగవత్పాదుల యొక్క పాదారవిందములకు శిరస తాటించి నమస్కరిస్తూ స్వస్తి.